ప్రపంచంలో ఎక్కడా కనివిని ఎరుగని రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఏకైక పుణ్యక్షేత్రం తిరుమల. బహుశా ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని కూడా అనునిత్యం తిరుమలను దర్శించుకున్న విధంగా వేలాది లక్షలాది మంది సందర్శించరేమో. కలియుగంలో తిరుమల కొండ మీదికి ఆ వైకుంఠ నారాయణుడు ఆనంద నిలయం అనే తన విమానంతో సహా దిగి ఇక్కడ కొలువై ఉండడంతో మొదలైంది ఈ తిరుమల వైభవం. అంతటి విశిష్టత కలిగిన కలియుగ దైవం శ్రీనివాసుడికి శనివారం అంటే ఎందుకిష్టం? బ్రహ్మోత్సవాలలో శ్రీవారు కల్పవృక్ష వాహనంపై ఎందుకు దర్శనమిస్తారు? శ్రీవారు 3 నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి గల కారణం ఏంటి? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం ఎవరికి, వారికే ఎందుకంత ప్రాధాన్యత? శ్రీనివాసుడిని వడ్డీ కాసులవాడు అని ఎందుకు పిలుస్తారు? తిరుమలలో శ్రీనివాసుని కంటే వరాహస్వామిని మొదట ఎందుకు దర్శించుకోవాలి? శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు? అందులో ఉన్న ఆంతర్యం ఏంటి? శ్రీ వెంకటేశ్వరునికి గోవింద అనే నామం ఎందుకు వచ్చింది? తిరుమల కొండకి ఒక్కో యుగంలో ఒక్కో పేరు ఉండేదా? ఇలా ఎన్నో నమ్మశక్యం కాని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వాటన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పురాణాల్లో, శాస్త్రాల్లో ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదో వివరించారు. ఆదివారం సూర్యభగవానుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బుధవారం గణపతి, అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, దత్తాత్రేయుడు, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం. ఇలా ఒక్కో రోజుని ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడింది. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం వెంకటేశ్వర స్వామి. అందుకే శనివారం నాడు శ్రీనివాసుని భక్తులు ఉపవాసాలు, పూజలు, దేవాలయ సందర్శనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శనివారం శ్రీనివాసుని ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. తిరుమల ఆలయంలో కూడా శనివారం నాడు విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది. అంతేకాదు, మామూలు రోజుల కంటే శనివారం వెంకన్నని పూజిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందని, పసిపిల్లలకు కలిగే గండాల నుంచి గట్టెక్కుతామని, అప్పుల బాధలు, అనుకోని అవాంతరాలు తొలగిపోతాయని వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసం. ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టికి మూలంగా భావించే ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావడం, శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది శనివారం కావడం, శ్రీనివాసుడు తనకు ఆలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది శనివారం కావడం, అలాగే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసినది కూడా శనివారమే కావడం విశేషం. అంతేకాదు, శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు కూడా శనివారమే. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం కావడంతో శనివారానికి శ్రీవారికి గట్టి బంధం ఏర్పడింది. శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన సుదర్శన చక్రం పుట్టింది కూడా శనివారమే. అందుకే ఇన్ని ప్రత్యేకతలున్న శనివారం అంటే ఏడుకొండల వాడికి అత్యంత ఇష్టం. అయితే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు కల్పవృక్ష వాహనంపై కనిపించి భక్తులను కనువిందు చేస్తారు. ఆ అద్వితీయమైన దృశ్యాలను చూసి లక్షలాది మంది భక్తులు పరవశించిపోతారు. ఈ సృష్టిలో ఎన్ని రకాల వృక్షాలు ఉన్నా అన్నింటిలో ఉత్తమమైనది కల్పవృక్షం. అందుకే భక్తులందరూ తాము కోరుకున్న కోరికలను కల్పవృక్షం తీరుస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన కల్పవృక్షం చెంత చేరిన వారికి ఆకలి, దాహం అనేవి అస్సలు ఉండవు. అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామిని తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది 7 కొండలు, 3 నామాలు. ఈ 3 నామాలు శ్రీనివాసుని రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ 3 నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పాటు చేశారు. 7 కొండలకు నడకదారిన వెళ్లేటప్పుడు కూడా 3 నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది. శ్రీవారి ప్రతి ఫోటోలోనూ 3 నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ 3 నామాలు ఎందుకు ప్రత్యేకం? 3 నామాలే ఎందుకు అలంకరిస్తారు? శ్రీవారు 3 నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవే 3 నామాలు. ఈ నామాలు అజ్ఞానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. అయితే మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీనివాసుడికి 3 నామాలు అలంకరించారట. అలా శ్రీవారికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 1.5 తులం కస్తూరి, 16 తులాల పచ్చకర్పూరంతో 3 నామాలు అలంకరిస్తారు. అవి మళ్ళీ గురువారం వరకు అలానే ఉంటాయి. గురువారం స్వామివారు నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారి కళ్ళు నామాలతో మూసి ఉంటాయన్నమాట. అయితే శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు 3 నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం వెంకటేశ్వర స్వామి భక్తులకు లభిస్తుంది. శ్రీనివాసుడికి శుక్రవారం అభిషేకం తర్వాత 3 నామాలు అలంకరిస్తే మళ్ళీ శుక్రవారం అభిషేకం సమయం వరకు ఆ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి 3 నామాలు దిద్దుతారు. సాధారణ రోజులకి రెట్టింపుగా బ్రహ్మోత్సవాల సమయంలో ఈ తిరునామానికి 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరిని ఉపయోగిస్తుంటారు. అయితే తిరుమల శ్రీవారి 3 నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి. సత్వగుణం అనేది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచిస్తుంది. ఇక నిలువు బొట్టు అయిన ఎరుపు రంగు అనేది అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచికం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. అంతేకాదు శ్రీవారి 3 నామాలకు మరో అర్థం కూడా ఉంది. అదేంటంటే వైష్ణవుల్లో తెంగలై, వడగలై అనే 2 తెగలున్నాయి. తెంగలై వారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం దిద్దుకుంటారు. వడగలై అనేవాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. అయితే ఈ 2 ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం పాను పోలి ఉంటుంది. దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు. అలా శ్రీనివాసునికి 3 నామాలు ప్రత్యేకమయ్యాయి. అయితే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అంటే అందరికీ ఇష్టమే. మరి ప్రతిరోజు తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి కలుగుతుంది? అది 1-2 సార్లు కాదు, జీవితాంతం వారే శ్రీవారి తొలి దర్శనం చేసుకుంటారు. వారే ఎందుకు తొలి దర్శనం చేసుకుంటారు? ఎవరు వారు? ఆ చరిత్ర ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏ గుడిలో అయినా సూర్యోదయానికి ముందే పూజారులు శుభ్రంగా నది స్నానం చేసి ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరిస్తారు. అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు. ఇది సాధారణ ఆలయాల్లో జరుగుతుంది. మరి తిరుమలలో ఏం జరుగుతుంది? శ్రీవారి ఆలయంలో ఏం ఉంటుందో తెలుసా? శ్రీవారి ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది. అయితే శ్రీవారి గర్భగుడి తలుపులు ఎవరు తెరుస్తారు? తొలి దర్శనం ఎవరు చేసుకుంటారో తెలుసా? ప్రతిరోజు ఒకే ఒకతను తలుపు తెరుస్తాడు. ఆయనే తొలి దర్శనం చేసుకుంటాడు. ఎవరాయన అంటే సన్నిధి గొల్ల. అతనే తొలి దర్శనం చేసుకుంటాడు. ఎందుకలా అంటే దానికి సంబంధించిన చరిత్ర మనం తెలుసుకోవాల్సిందే. ఎప్పటి నుంచో శ్రీవారికి ఓ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారం శ్రీనివాసుని ఆలయాలన్నీ కొందరు చూస్తే పరకామణిని కొందరు చూసేవారు. పూజాది కార్యక్రమాలు అర్చకులు చేస్తారు. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూసేవారు. ఉదయం ఆలయం తెరిచి మళ్ళీ రాత్రి మూసుకుని వెళ్ళేవారు. తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు. ఆ బాధ్యతను ఇప్పటికీ వారే నిర్వహిస్తున్నారు. అందుకే వారిని సన్నిధి గొల్ల అంటారు. ఆ కుటుంబమే సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటి చేపట్టుకొని 3 గంటల సమయంలో తాళాలు ఉండేటటువంటి కుంచకోల తీసుకుని ఆలయానికి బయలుదేరుతారు. అంతకు ముందే ఆలయ అర్చకులు ఆయన ఇంటి వద్దకు వెళ్ళి ఆయనను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు. అలా అందరూ కలిసి ఆలయం వద్దకు చేరుకుంటారు. వారందరూ బయట నిలబడి ఉండగా సన్నిధి గొల్ల తాళాలతో తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత బంగారు వాకిలి వద్దకు వెళ్ళి జీయంగార్ స్వాములు, వేద పండితులు సుప్రభాతం పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరుస్తారు. ఈ విధంగా ఆయనకు వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం లభిస్తుంది.
ఆ తర్వాత ఆలయ అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోపలికి ప్రవేశించి రాత్రి పవలింపచేసిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్తారు. తరువాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి. ఇలా శ్రీవారి తొలి దర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది. తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకుని తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తన నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్తారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలను తన ఆవాసంగా చేసుకుని భక్తజన వరదుడిగా మారి 5000 సంవత్సరాలైంది. శ్రీవారు తిరుమలకి రావడానికి ముందే తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. తిరుమలలో వెలిసిన తొలి దైవం వరాహస్వామి. అందువల్లనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. శ్రీనివాసుడు శిఖరంపై ఉండడానికి వరాహస్వామి 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ భూమిని శ్రీవారు స్వీకరించి దానికి బదులుగా వరాహస్వామికి ఒక హామీ ఇచ్చారు. అదేంటంటే తిరుమలపై తాను ఉండడానికి స్థలం ఇచ్చినందుకు కృతజ్ఞతగా తన వద్దకు వచ్చే భక్తులు తనకన్నా ముందే వరాహస్వామిని దర్శించుకుంటారని మాట ఇచ్చారు. తిరుమల శ్రీనివాసుని ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లు తామ్రపత్రం ఇచ్చాడు. అంటే రాగిరేకు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి రాసి ఇచ్చాడు. ఈ తామ్రపత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. హారతి టికెట్ కొన్న భక్తులకు ఇప్పటికీ ఈ రాగిరేకుని హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే శ్రీవారు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ తిరుమలకు వెళ్లిన భక్తులు వరాహస్వామిని దర్శించకపోతే యాత్రాఫలం దక్కదని అంటుంటారు. అందువల్లే తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీనివాసుడిని దర్శించుకోవాలి. అప్పుడే తిరుమల క్షేత్రం యొక్క యాత్రాఫలం వారికి దక్కుతుంది. అయితే మనకు ఉన్నంతమంది దేవతలు ఇతర ఏ మతంలోనూ లేరు. మహాశివుడు, విష్ణుమూర్తి, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, అమ్మవారు ఇలా అసంఖ్యాకమైన దేవతామూర్తులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 3,000,000 దేవతలు ఉన్నారు. ఇంతమంది దేవుళ్లలో వెంకటేశ్వరునికి ఒక విశిష్టత ఉంది. పేద ధనిక తేడా లేకుండా ఎవరి శక్తికి తగ్గట్టు వారు 7 కొండల శ్రీవారికి కానుకలు సమర్పించుకుంటారు. అయితే శ్రీవారికి అంతటి ఆదాయం వచ్చే విషయాన్ని పక్కన పెడితే ఆయనను భక్తులు 2 పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాటిలో ఒకటి ఆపద మొక్కులవాడని, ఇంకోటి వడ్డీ కాసులవాడని. భక్తులు కోరిన కోరికలు తీర్చి ఆపదల నుంచి గట్టెక్కించి అంతా శుభమే కలిగించే వాడు కావడం వల్ల ఆయనకు ఆపద మొక్కులవాడని పేరు వచ్చింది. మరి వడ్డీ కాసుల వాడనే పేరు రావడం వెనుక గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం. మానవ జీవన ప్రయాణంలో దైవ చింతన అత్యవసరమైనది. ఎందుకంటే ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు మానవ ప్రయత్నానికి దైవబలం కూడా తోడైతే విజయం తప్పక వరిస్తుంది. ఇలా సకల కార్యాల్లో విజయాన్ని సిద్ధింపజేసే దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు. కోరిన కోరికలు తీర్చడంలో తిరుమలేశుని మించిన దైవం లేదన్నది భక్తకోటి గట్టి నమ్మకం. అందుకే బాలాజీని మొక్కుకోగానే ఏదో ఒకటి ముడుపు కట్టేస్తారు. మరికొందరు తమ కోరికలు తీరితే తలనీలాలు సమర్పించుకుంటారు. ఇంకొందరు నిలువు దోపిడీ ఇస్తారు. ఇదంతా ఆ కలియుగ దైవం మీద ఉన్న నమ్మకంతో మాత్రమే. అలా చాలామంది భక్తులు కష్టాలు చుట్టుముట్టినప్పుడు తమను కాపాడవలసిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి మొక్కుకుంటారు. ఆపదల నుండి బయటపడిన వెంటనే తిరుమల క్షేత్రానికి వచ్చి మొక్కులు చెల్లిస్తామని మరీ ప్రార్థిస్తారు. ఆ 7 కొండల వాడు తన భక్తులను కరుణించి వారి కష్టాలను మటుమాయం చేస్తాడు. కానీ కష్టాలు తీరిన భక్తులు సకాలంలో మొక్కులు చెల్లించకుండా తిరుమల ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. అందుకు ఏవేవో కారణాలను చెబుతూ ఆ దేవుడిని క్షమించమని సాధ్యమైనంత త్వరలో తిరుమలకు వచ్చి మొక్కుబడులను వడ్డీతో సహా చెల్లించుకుంటామని మళ్ళీ మొక్కుకుంటూనే ఉంటారు. చిద్విలాసుడైన శేషాచలపతి భక్తులను అన్ని విధాలా గమనిస్తూ వారి నుండి మొక్కుబడులను వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు. ఇందులోని అంతరార్థం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సకాలంలో తమ పనులను తాము నెరవేర్చుకుంటే తేలికగా ఉంటుంది. ఆ పనిని వాయిదా వేసే కొద్దీ శ్రమ పెరుగుతుంది. అసలుకు వడ్డీ అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది బోధించడానికే శ్రీవారు వడ్డీ కాసుల వాడైనాడు. అయితే ఇది కాకుండా వేరొక కథనం కూడా ఉంది. అదేంటంటే
వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు లక్ష్మీదేవి పక్కన లేకపోవడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డబ్బు పుట్టలేదు. ఆ సమయంలో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పెళ్లికయ్యే ధనం మొత్తం ఇచ్చాడట. అయితే వెంకటేశ్వర స్వామి 1 సంవత్సరంలోగా ఆ అప్పు తీరుస్తానని చెప్పాడట. కానీ సంవత్సరం దాటేసరికి వెంకటేశ్వర స్వామి ఆ ధనం అప్పు తీర్చకుండా వడ్డీ కడతాడట. అప్పటి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వడ్డీ అలాగే పెరిగి చాలా పెద్ద మొత్తమే అవుతూ వస్తుందట. అయినా స్వామి మాత్రం వడ్డీనే కడుతూ వస్తున్నాడట. అందుకే ఆయనకు వడ్డీ కాసులవాడని పేరు వచ్చింది. ఇక 7 కొండల మీద కొలువై ఉన్న తిరుమలేశుని గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీనివాసుని గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. దానికి కారణం మీకు తెలుసా? ఎందుకు పచ్చకర్పూరంతో అలంకరిస్తారో, దాని ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రామానుజాచార్యులు తిరుమలలోని ఆలయ వ్యవస్థలను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించిన కాలంలో శ్రీవారు అలంకార ప్రియుడు కావడంతో దాన్ని రామానుజులు తీర్చే ప్రయత్నం చేశారు. తన శిష్యులతో తిరుమలపై నివాసం ఉంటూ పుష్ప కైంకర్యం కోసం ఎవరైనా పనిచేస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే రామానుజుల కాలంలో కొండ మీద ఆవాసం చాలా కష్టమైన పని. ఎందుకంటే తిరుమల దట్టమైన క్రూర మృగాలుండే అడవి. అందుకే ఎవరూ ముందుకు రాలేదు. కానీ రామానుజుని శిష్యులలో ఒకరైన అనంతాచార్యులు మాత్రం ఆ సేవను అదృష్టంగా భావించి శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. అలా తిరుమల కొండ మీదికి వచ్చిన అనంతాచార్యులు ఎంతో కష్టపడి నందనవనాన్ని అభివృద్ధి చేశారు. మరి అంతటి వనాన్ని పెంచడానికి నీరు కావలసి ఉంటుంది. కనుక సరోవరం లాంటి పెద్ద బావి తవ్వేందుకు సంకల్పించారు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ప్రారంభిస్తారు. బావి తవ్వే సమయంలో అనంతల్వారున్ భార్య నిండు గర్భిణి. అతను గడ్డపారతో మట్టిని తవ్విస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడవోసేది. అయితే ఆమె పరిస్థితిని చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిద్దరికీ సహాయపడ్డానికి ఒక 12 ఏళ్ల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అని బాలుడు రూపంలో ఉన్న శ్రీవారు అంటాడు. దానికి అనంతల్వార్ ఒప్పుకోడు. కానీ బాలుడు అనంతల్వార్ భార్యకి సహాయం చేస్తానని అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టి తట్టని తీసుకొని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. అలా కొంత సమయం వరకు అలాగే జరిగింది. కానీ ఆమె మట్టి తట్టని తీసుకువెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతల్వార్ భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దానికి అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతల్వార్ కోపంతో తన చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదికి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. వెంటనే బాలుడు రూపంలో వచ్చిన శ్రీనివాసుడు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు. ఆ తర్వాత బాలుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడని అనంతల్వార్ మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. ఇక సాయంత్రం చక్కగా పూలమాలలో అల్లి పుట్టలో పెట్టుకొని వెంకన్న ఆలయానికి వెళ్తాడు అనంతల్వార్. కానీ అక్కడ శ్రీవారి గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావడం చూసి అనంతల్వార్ ఆశ్చర్యపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీనివాసుడే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. శ్రీవారికి గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అలా అనంతల్వార్ ప్రతిరోజు చల్లదనం కోసం గాయమైన చోట గడ్డానికి చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవారు. అప్పటి నుంచి స్వామివారి మూలమూర్తికి గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది. అయితే మనం ఇప్పటికీ అనంతల్వార్ స్వామివారి మీదికి విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉన్న అనంతల్వార్ బృందావనానికి వెళ్తూ ఉంటారు. ఇదండి శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరంలో ఉన్న ఆంతర్యం. ఇక గోవింద అనగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే మాట ప్రతి తెలుగువాడికి వెంటనే మదిలో మెదులుతుంది. ఆ శ్రీనివాసుని సన్నిధి కోసం ఎదురు చూసే సమయంలో భక్తుల గోవింద నామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే గోకులం నాటి కథ తెలుసుకోవాలి. ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్ఠి.
గోకులంలోని ప్రజలు ఇంద్రయాగం చేస్తుండేవారు. ఎందుకంటే వర్షాలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి నమ్మకం. ప్రతి సంవత్సరం వర్ష ఋతువు కోసం గోకులంలో గోపాలురు ఇంద్రుడికి యజ్ఞయాగాదులు చేసుకుంటూ పిండి వంటలు చేసి ఇంద్రుడికి అర్పించే పద్ధతి ఉండేది. ఒకరోజు గోకులంలోని ప్రజలంతా ఇంద్రుడిని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే కృష్ణుడు అదేంటో తెలుసుకోవాలని కుతూహలంతో అక్కడి పెద్దలని అడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరుణుడు ఇంద్రుడి ఆధీనంలోనే ఉంటాడు కదా, ఆ వర్షాలు వస్తేనే కదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది, ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది, అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి. ఈ విశ్వం యొక్క స్థితి కోసం ఇలాంటి వారెందరో మహావిష్ణువు ఆధీనంలో పనిచేస్తున్న వారు ఉన్నారు. అలాంటిది తాను అక్కడే ఉంటుంటే తనను మర్చిపోయి ఆ ఇంద్రుడికి చేయడం ఏంటి? ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనక నుండి ఇస్తేనే కదా ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాణ్ణి నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడు ఇంద్రుడికి పూజలు చేయొద్దని, ప్రకృతికి నిలయమైన పర్వతములు దైవ నిర్ణీతములని, వారు చేసే ప్రార్థనలతో పిండి వంటలు పర్వతములకు సమర్పించాలని చెప్పి వారితో ఆ పద్ధతే చేయించాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురయ్యారు. ఇంద్రుడు తన కోపాన్ని ప్రదర్శించేందుకు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. 7 రోజులు ఏకదాటిగా ఎడతెరిపి లేకుండా గోకులంలో వర్షము, గాలితో ప్రళయము సృష్టిస్తాడు. గోకులాన్ని గోపాలులను భయకంపితులను చేశాడు. ఈ విపత్తు నుంచి కాపాడమని గోకులమంతా శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాయి. 7 ఏళ్ల ప్రాయము గల చిన్ని కృష్ణుడు వారికి ధైర్యం చెప్పి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులానంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. అప్పుడు బ్రహ్మ, ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెబుతూ పాదాలు కడిగారు. అప్పటి నుండి స్వామి పాదాలు బ్రహ్మ కడిగిన పాదములని భక్తుల చేత కీర్తింపబడ్డాయి. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వ్రేలుపై నిలబెట్టి గోపాలురని గోవులను గోకులాన్ని కాపాడినప్పుడు పిలిచిన నామం గోవింద గోవింద నామం. అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వచ్చి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకొని తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఇలా అంటాడు, నేను కేవలం దేవతలకు మాత్రమే అధిపతిని, కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి, అందుచేతే మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అని అంటాడు. అలా అప్పటి నుంచి కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో పూజలందుకుంటున్నాడు. శ్రీకృష్ణుడికి గోవులంటే ప్రీతి, ప్రేమ. వాటి కాపరిగా ఉండడం చేత గోవింద గోవింద అని పిలువబడ్డాడు. ఈ నామం ఎంతో మధురం, సర్వ పాపహరం. ఇదిలా ఉంటే కలియుగంలో గోవింద అనే నామం వెనుక మరో కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో కొలువుదీరేందుకు తిరుమల 7 కొండలను ఎంచుకున్నాడు. అప్పటికే అగస్త్య మహాముని అక్కడ ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. ఆశ్రమాన్ని చేరుకున్న వెంకటేశ్వరుడు, మునివర్య, నేను శ్రీనివాస నామకుడిని. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయని విన్నాను. అందులో ఒకదానిని నాకు ఇవ్వవా అని శ్రీనివాసుడు అగస్త్య మహామునిని అడుగుతాడు. అందుకు అగస్త్య మహాముని ఎంతో సంతోషించి, స్వామి, మీకు గోవు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం సహచారిని ఉంటే కానీ గోవును ఇవ్వకూడదు అంటారు. కాబట్టి స్వామి మీ సతీమణితో కలిసి మరొకసారి ఇక్కడికి రాగలరు అంటాడు. దాంతో సరే అలాగే అని వెళ్ళిన శ్రీనివాసుడు అగస్త్య మహర్షి లేని సమయంలో స్వామివారు పద్మావతి సమేతంగా ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి లేకపోవడంతో ఆయన శిష్యుడు ముందుకొచ్చి ఏం కావాలి అని ప్రశ్నిస్తాడు. నాయనా, మీ గురువు నాకు ఒక గోవును ఇస్తానని మాట ఇచ్చాడని, అందుకే ఇక్కడికి వచ్చానని, గోవును ఇస్తే వెంట తీసుకెళ్తానని తన రాకకు కారణం తెలిపాడు. అయితే వచ్చింది స్వయంగా స్వామివారే అనే విషయం తెలియని శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తానని బదులివ్వడంతో స్వామివారు వెనుతిరిగి వెళ్ళాడట. కాసేపటికి ఆశ్రమానికి చేరుకున్న అగస్త్య మహర్షి శ్రీవారి రాక విషయం తెలుసుకుని, ఎంత పని చేశావు నాయనా అంటూ గోవును వెంట తీసుకుని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామి వైపుకు బయలుదేరాడు. శ్రీనివాసుడిని చూసి మహర్షి, అతని శిష్యులు స్వామి గోవు ఇందా గోవు ఇందా అని అరవసాగారు.
గోవు అంటే ఆవు, ఇంద అంటే ఇదిగో అని అర్థం. అలా ఎంత పిలిచినా స్వామి పట్టించుకోకుండా వెళ్ళసాగారు. స్వామివారిని ఎలాగైనా ఆపడానికి వారు ఇంకా బిగ్గరగా స్వామి గోవిందా 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 అని పిలుస్తూనే ఉన్నారు. అలా వారు గోవిందా గోవిందా అని పిలుస్తుంటే స్వామివారు ఆలయంలోకి వెళ్ళి అదృశ్యమయ్యారు. స్వామివారికి ఆ నామం ఎంత ఇష్టం కాకపోతే అలా గోవిందా అని పిలిపించుకోవడానికి స్వామివారు కొండ దిగి వస్తారు. గోవిందా గోవిందా. ఇక తిరుమల 7 కొండల పేరు వింటేనే భక్తజనుల వల్లు పులకరిస్తుంది, భక్తి ఆవహిస్తుంది. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుని 7 పడగలే 7 కొండలు. ఆ 7 శిఖరాలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. కలియుగంలో స్వామివారికి ఎంత విశిష్టత ఉందో ఆయన నివసించే ఈ సప్తగిరులకు అంతే ప్రాముఖ్యత ఉంది. అపార ఔషధాలు, జలపాతాలు, పచ్చని లోయలు, కోటి తీర్థాలతో అడుగడుగున పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు. తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ 7 కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది. సప్తగిరుల్లో ఎంతో ముఖ్యమైనది మొదటిది శేషాద్రి. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఎంతకాలమైనా వారిద్దరి గొడవ సద్దుమణగకపోవడంతో సాక్షాత్తు స్వామివారే వారి వద్దకు వచ్చి ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఓ మార్గం చెప్పారు. అదేంటంటే మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. ఆ పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అలా కొంతసేపు గడిచిన తరువాత ఆదిశేషువు తన కుతూహలాన్ని ఆపుకోలేక వాయుదేవుడు ఏం చేస్తున్నాడో చూడాలని పడగ ఎత్తి చూశాడట. ఇంకేముంది, పట్టు సడిలింది. క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే సప్తగిరులలో ఒకటైన నీలాద్రి మీద క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది. అప్పుడు శ్రీనివాసుడు నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న శ్రీవారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా ముగ్ధ మనోహరమైన మోము కలిగిన శ్రీవారి నుదిటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అది పెద్ద లోపంగా నీలాదేవి భావించి తన కురులలో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసునికి నిద్రాభంగమై మెలకువ వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆడవారికి అత్యంత ఇష్టమైన అందమైన వెంట్రుకలను ఇవ్వడమే కాక ఆమె భక్తికి సంతోషపడిన స్వామివారు ఆ పర్వతానికి నీలాద్రిగా నామకరణం చేయడమే కాకుండా తన కొండకు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికే చేరుతాయని వరమిచ్చాడు. అలా వెంకటేశ్వర స్వామికి భక్తులు తలనీలాలు ఇవ్వడం కూడా అప్పటి నుంచే ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు. గరుడాద్రి దాయాదులైన కద్రువపుత్రులను అంటే నాగులను సంహరించిన తర్వాత గరుత్మంతుడు తన పాపాన్ని పరిహారం చేసుకోవడానికి విష్ణువును గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి తానే 7 కొండల మీద వెంకటేశ్వరునిగా వెలయనున్నానని తెలిపి గరుత్మంతుని కూడా శిలారూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం. అంజనాద్రి అనే పేరు ఎందుకొచ్చిందంటే త్రేతాయుగంలో అంజనాదేవి కేసరిని వివాహం చేసుకుని చాలా కాలం అయినా పిల్లలు పుట్టకపోవడంతో పుత్ర సంతానం కోసం మాతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో 12 సంవత్సరాలు తపస్సు చేసింది. అప్పుడు వాయుదేవుడు ప్రత్యక్షమయ్యి అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించగా ఆ పండును భుజించిన తర్వాత వాయుదేవుని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుని కుమారునిగా పొందింది. అలా అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చింది. వృషభాద్రి. వృషభాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే కృతయుగంలో తిరుమలలోని తుంబురు తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు మహావిష్ణువు భక్తుడు. అతను చాలా కాలం తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు విష్ణువుతో ద్వంద్వయుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట.
అలా చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టమని కోరుకున్నాడని, అదే వృషభాద్రి అని పురాణ గాథ. నారాయణాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపించాల్సిందిగా బ్రహ్మదేవుని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఓ ప్రదేశం చూపించగానే నారాయణ మహర్షి ఘోర తపస్సును చేశాడు. అక్కడ విష్ణుమూర్తి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు. అంతేకాదు, శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఈ గిరి మీద పాదాలు మోపడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, సాక్షాత్తు కలియుగ దైవం వెలిసిన తిరుమలగిరి వైకుంఠం నుంచి గరుడు నేలపై తీసుకువచ్చిన స్వామివారి క్రీడాస్థలం వెంకటాద్రేనని పురాణాలు చెబుతున్నాయి. వేం అంటే పాపాలు అని అర్థం, కట అంటే హరించడం అని అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్ర గిరిని వెంకటాద్రి అంటారని ప్రతీతి. అయితే వెంకటాద్రి అనే పేరు రావడానికి ఇంకొక కథ కూడా ప్రచారం ఉంది. పూర్వం శ్రీకాళహస్తిలో పురంధరుడు అనే శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పుత్ర సంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేసి చివరకు ముసలితనంలో మాధవుడనే పుత్రుణ్ణి పొందాడు. మాధవుడు వేదాంగాది సకల విద్యలను నేర్చుకుని మహాపండితుడయ్యాడు. యుక్త వయస్సుకు వచ్చాక చంద్రలేఖ అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు. ఏ లగ్నంలో పెళ్లి చేసుకున్నాడో కానీ కామాంధుడై భార్యను వదిలి బ్రాహ్మణ విధులను వదిలి స్త్రీల పొందేవాడు. అంతేకాదు, కుంతల అనే వేశ్యను మోహించి దిగజారిపోయి జంజాన్ని తెంచేసి మద్య మాంసాలను స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు. కొంతకాలానికి ఆ వేశ్య మరణిస్తుంది. ఆమె వియోగంతో అతను పిచ్చివాడిలాగా దేశదిమ్మరి అయిపోయి ఒకరోజు వెంకటాద్రి యాత్ర వెళ్లే భక్తుల్ని చూశాడు. వాళ్లతో కలిసి వెంకటాచలానికి బయలుదేరాడు. దర్శనం కోసం స్వామివారి ఎదుట నిల్చున్న మాధవుడికి వల్లంతా మంటలు పుట్టడం మొదలైంది. ఉపశమనం కోసం కేకలు పెట్టాడు. క్రమంగా మంటలు తగ్గాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటి పెట్టుకుని ఉన్న అన్ని పాపాలు నశించాయి. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. వెంకటాచలం మహత్యం వల్ల అతని పాపాలన్నీ దహించుకుని పోయాయి. ఆ విధంగా సర్వ పాపాలను దహించేది కాబట్టి వెంకటాద్రి అనే పేరుతో పిలువబడుతుంది. అయితే ఇంత ప్రఖ్యాతిగాంచిన ఈ తిరుమల కొండకు ఒక్కో యుగంలో ఒక్కో పేరు ఉండేది. అవేంటంటే, కృతయుగంలో వృషాచలమని, త్రేతాయుగంలో అంజనాచలమని, ద్వాపర యుగంలో శేషాచలమని మరియు కలియుగంలో వెంకటాచలమనే పేర్లతో పిలిచేవారు. యుగాలు మారినా, కొండ పేర్లు మారినా కొండకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మాత్రం మారలేదు. ఇక వరాహ పురాణంలో ఈ కొండకి దాదాపుగా 15 పేర్లు చెప్పారు. అవేంటంటే చింతామణి, జ్ఞానాచలం, తీర్థాచలం, పుష్కరాద్రి, యమధర్మరాజు ఇక్కడ తపస్సు చేయడం వల్ల వృషాద్రి, కనకాచలం, నారాయణాద్రి, వైకుంఠాచలం, సింహాచలం, అంజనాచలం, వరాహచలం, నీలగిరి, ఆనందగిరి, శ్రీనివాసగిరి, శ్రీశైలం. దీనినే శ్రీశైలం అని కూడా అంటారు. నిజానికి ఇప్పుడు మనం వాడుతున్న తిరుమల, తిరుపతి పేర్లు పురాణాల్లో లేవు. తర్వాతి కాలంలో ఆల్వారులు శ్రీవారిని పూజించేటప్పుడు లక్ష్మీపతి నిలయం కాబట్టి తిరుపతి అని అన్నారు. తిరు అంటే లక్ష్మి, శ్రీ అని అర్థం. తిరుక్కి పతి కాబట్టి తిరుపతిగా వర్ణించారు. అలాగే శ్రీకి నిలయమైన కొండ కాబట్టి తిరుమల అని కీర్తించారు. ఇక్కడ మల అంటే కొండ అని అర్థం. అందుకే ఇప్పటికీ అవే పేర్లు ప్రసిద్ధి చెందాయి. ఇవండి ఆ కలియుగ దైవంకు సంబంధించిన కొన్ని విషయాలు. మిత్రులారా, మీరెప్పుడైనా తిరుమల వెళ్ళారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే తిరుమల శ్రీవారికి సంబంధించి మీ అనుభవాలను కూడా తెలియజేయండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.